అభివృద్ధిని అనునిర ప్రతిక్షణం గడుపుతుంటదు తల్లి లక్ష్మం ఎర్రబారుతుంది నోరు తెలిసి గౌడేడి గౌడు వెనక గౌడేడి జై తెలంగాణ బాజిరెడ్డి నాయకత్వం ప్రశాంతన్న నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం పవన్ నాయకత్వం ప్రశాంతన్న నాయకత్వం బొమ్మలు అమ్మ చెప్పింది ఇంతవరకు ఎన్ని బొమ్మలు వేసావురా? ఇప్పటికీ ఒకరు చరిత్ర ముందు ఎలాగో ముద్రించాల్సిన ఓ వ్యక్తిని నేను ముందే నా చిత్రాల్లో చిత్రిస్తున్నాను. యారా వ్యక్తి? మా రాష్ట్ర సీఎం. అన్ని రాష్ట్రాల్లోకి ఆయన సీఎం ఎన్న స్పెషల్? అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం.
మొన్న 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఈ గ్రామం మంచి మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా 3వసారి దీవించినందుకు సమస్త పచ్చలనాడు కూడా గ్రామ ప్రజానీకానికి నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆజన్మాంతం ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అయితే నన్నైతే మీరు గెలిపించినారు కానీ పైన మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రాలేదు. అది ఒకంత బాధగా ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో నేను కానీ పక్కన బాజిరెడ్డి గారు అక్కడ రూరల్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కేసీఆర్ గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇంతకుముందు ఎవ్వరు కూడా చేయనటువంటి పేదలకు, మహిళలకు, రైతన్నలకు అనేక పథకాలు ఇచ్చినాం. అయినా సరే పోయినసారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, మనం చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తామని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మింపజేశాడు. ప్రజలు ఆ హామీల్ని ఆశపడి నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు. దాని ఫలితమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ పక్కకు జరిగినాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంది? మళ్ళా పాత రోజులు కేసీఆర్ కంటే మొదలు ఎట్లనైతే కరెంటు పోతుండేనో అట్లా మళ్ళా కరెంటు పోవుడు మొదలైంది. మీ ఇళ్ళల్లో పోతున్నది, తోటలలో పోతున్నది, మళ్ళా కరెంటు కోతలు వచ్చినాయి. మళ్ళీ బోర్లు ఎండిపోవడం మొదలైనాయి. బోర్లలో నీళ్లు లేకుండా అవుతున్నాయి. పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. రైతన్నలకు కష్టం వస్తున్నది. మార్పు ఏందో మంచిగా అవుతుంది అనుకుంటే మార్పు ఇవాళ కరెంటు పోవుట్లా, బోర్లలో నీళ్ళు ఎండిపోవుట్లా, దీంట్లో మార్పు వచ్చింది. అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చినారు. కేసీఆర్ నిరంతరంగా 2000 రూపాయల పెన్షన్ ఇస్తే వాళ్ళు 4000 ఇస్తామని చెప్పినారు. వచ్చినాయి ఆ 4000. మేము రాగానే వచ్చే నెలలనే 4000 పడతాయి పెద్దమ్మా అన్నాడు. 4000 పడ్డాయా? ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి. కేసీఆర్ 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే, ఆడబిడ్డల పెళ్లి చేస్తే ఈ నెల ఆగుండ్రి, వచ్చే నెల అయితే 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇస్తా అని నమ్మబలికిండు. నమ్మిండ్రు మనోళ్ళు. బంగారం అనగానే ఆడోళ్ళు, అక్క చెల్లెలు బంగారం ఇష్టం, వీడు బంగారం ఇస్తాడు కదా అని నమ్మినాం. తీరా 4 నెలలు 5 నెలలు అయింది. వచ్చే నెలనే ఇస్తా అన్నాడు. 100 రోజులు అన్నాడు. మొదటి రోజే నేను ముఖ్యమంత్రి రాగానే సంతకం పెడతా 6 గ్యారెంటీల మీద అన్నాడు. సంతకం పెట్టలేదు. 100 రోజులు అయిపోయింది. ఇవాళ 140 రోజులు అయింది. తులం బంగారం వచ్చిందా? ఒక్కసారి ఆలోచించాలి. తులం బంగారం కాదు కదా, ఇంతకుముందు వచ్చే చెక్కులు కూడా బంద్ అయినాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా లేదు దిక్కుకు అని ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అట్లనే పెన్షన్ రాని ప్రతి ఆడబిడ్డకి గవర్నమెంట్ జీతగాడికి ఎట్లనైతే 1వ తారీఖు నాడే జీతం వస్తుందో అట్లా ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు వేస్తా అని చెప్పినాడు. నమ్మిరు మన ఆడవాళ్ళు. 2500 వస్తాయి కదా అని అనుకున్నారు. కానీ ఇవాళ ఏమైందో మీ అందరికి తెలుసు. 5 నెలలు కావస్తున్నది, 1 రూపాయి కూడా పడలే. ఇచ్చే పెన్షనే 4000 కాదు కదా, ఇచ్చే 2000 పెన్షనే జనవరి నెల ఎగ్గొట్టిండు. 4 నెలలు అయితే 3 నెలలే పెన్షన్ ఇచ్చిండు. ఇట్లా మన అమ్మలని, మన ఆడబిడ్డల్ని ఇట్లా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ 5 నెలలు కావస్తున్నది. ఒక్కటంటే ఒక్కటి చేయలే, ఒక్కటి మాత్రం చేసిండు. అది ఫ్రీ ఉచిత బస్సు మాత్రం చేసిండు ఆడవారికి. అదొక్కటి నడుస్తున్నది ఇప్పుడు. ఇక ఉచిత బస్సులో ఏమవుతున్నదో, ఏమేం కొట్లాట్లు అవుతున్నాయో, ఏమేం అవుతున్నదో మీ అందరికి తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మేరా ముసల్మాన్ బైనోంకి బి మేరా ఆదాబ్. అట్లనే ఇవాళ రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చినాడు. మీరు మళ్ళీ బాకీ చేయండి, 2 లక్షల రూపాయలు బాకీ చేయండి, నేను డిసెంబర్ 9కి రాగానే
రుణమాఫీ చేస్తానని చెప్పిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, 2 లక్షల రుణమాఫీ మాత్రం కాలే. 5 9 పోయినాయి కానీ 2 లక్షల రుణమాఫీ కాలే. ఇవాళ మళ్ళా కొత్త పాట ఎత్తుకున్నాడు. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు ఎత్తాడట రుణమాఫీ. అంటే దాని అర్థం ఏంటంటే ఆగస్టు 15 లోపల ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి. అన్ని మళ్ళా 3 ఎన్నికల్లో ఓట్లు దండుకొని మళ్ళా మోచేతుకు బెల్లం పెట్టే కార్యక్రమం ఈ ఆగస్టు 15 అనే కొత్త నాటకం అని చెప్పి మా రైతన్నలందరూ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు. ఈ 6 గ్యారంటీల కార్డు మీ ఇళ్ళకి పంపించినప్పుడు ఈ 6 గ్యారంటీలు 13 హామీల కార్డుని లింబాద్రిగుట్ట నరసింహస్వామి దగ్గర పెట్టి అక్కడ పూజ చేయించి గుట్టకాన్నే ఇగో లింబాద్రిగుట్ట నరసింహస్వామి ఒట్టేసి చెప్తున్నాం 100 రోజుల్లో ఇవన్నీ హామీలు అమలు చేస్తాము అని చెప్పి ఇగో ఇదే కార్డు మీ ఇళ్ళకి పంపించి మన కొంప పుచ్చిర్రు. ఇవన్నీ మీరు 15 రోజుల పొడవుతో చూసుకున్నారు. రోజొకటి అబ్బా గిన్నెగానం వస్తున్నాయి కదా అనుకున్నారు, మోసపోయినాం. ఇగో ఇదే కార్డు చూపించి లింబాద్రిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి ఇవన్నీ కూడా 6 నెలల్లో అమలు చేస్తా అని చెప్పి 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. లింబాద్రి నరసింహస్వామి ఎటు పోవాలి ఇప్పుడు పాపం? ఇప్పుడు ఆయన మీద పెట్టి రొట్టు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయిండంటే సభ పెట్టడానికి ఆ ఊర్లో దేవుళ్ళంతా భయపడుతున్నారట. వీడు మా మీద ఏడొట్టు పెడతాడు, వీడు ఇంట్లో పీనిగల్లా అని. ఇట్లా ఒట్ల మీద ఒట్లు పెట్టుడు, డేట్ల మీద డేట్లు మార్చుడు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. ఒక్కసారి రైతన్నలారా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. 15,000 లేదు, ఆ 10,000 కూడా 4 నెలల పొడుగుతా వేసుకుంటా పోతే 4 ఎకరాలు దాటింది ఇప్పుడు. అది కూడా ఈ ఎన్నికలు ఉన్నాయని 4 ఎకరాలకు ఇస్తున్నారు. అదే ఈ ఓట్లు అయిపోతే 4,000 పెన్షన్ తిరిగా ఈ 15,000 రైతు బంధు కూడా గోవిందనే. ఈ ఓట్లు ఉన్నాయని ఆయనతో పూర్తి 4 ఎకరాలకు 4 నెలల పొడుగుతా వేసిర్రు. ఓట్లు అయిపోయినాక ఇక మోసేతుకు బెల్లమే. దయచేసి రైతన్నలు ఆలోచన చెయ్యాలి. 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు వడ్లకి వచ్చే పంట నుంచే అని చెప్పిండు. 2 పంటలు పోయినాయి ఇప్పటికి, ఒక కొత్త లేదు బోనస్. 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఉంటే క్వింటాల్కి మనకి ఎకరానికి 10-12 రూపాయలు వచ్చు. అది కూడా లేదు, అది కూడా ఒక్క కొత్త లేదు. ఇవాళ ఇట్లా రైతుల్ని కూడా మోసం చేసిండ్రు. ఉన్న కరెంట్ ఎగ్గొడుతున్నారు, ఉన్న రైతు బంధు ఎగ్గొడుతున్నారు, ఇంకా మీదికి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారు. దయచేసి ఆలోచన చేయాలన్న అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, రైతన్నలు. ఒక్కసారి ఓటేసి మోసపోయినాం, ఉన్నవి ఊడగొట్టుకుంటున్నాం. కొత్తవి బంధు, కొత్తవి వత్తలేవు, ఉన్నాయే ఊడిపోతున్నాయి. ఇంకోసారి మళ్ళా ఇప్పుడు ఓట్లకు వచ్చిర్రు, మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోదామా, ఇంకోసారి మోసపోదామా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలని చెప్పి నేను రైతన్నల్ని, నక్కల్ని, చెల్లెల్ని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అయిపోయింది, పసుపు బోర్డు లేదు, పసుపు మద్దతు ధర లేదు. పుట్టిగా మాటలతోటి మళ్ళా ఇప్పుడు ఓట్లు వచ్చినాయని మళ్ళా పసుపు బోర్డు తెచ్చినామో అని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా అరవింద్ని, ఒకవేళ నువ్వు పసుపు బోర్డు తెచ్చి ఉంటే ఆ పసుపు బోర్డు కిటికీ ఏడున్నది, ఆ పసుపు బోర్డు దర్వాజా ఏడున్నది, ఆ పసుపు బోర్డులకు నువ్వు నేను కలిసిపోతే ఎమ్మెల్యేగా నేనేడ కూర్చోవాలా, ఎంపీగా నువ్వేడ కూర్చోవాలో ఒకసారి చూపిస్తావా అరవింద్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేని పసుపు బోర్డు గురించి వట్టిగానే మళ్ళీ మాయమాటలు చెప్తా ఉన్నాడు, లేని మద్దతు ధర గురించి మాయమాటలు చెప్తా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మనల్ని మోసం చేసినాయి, ఒకసారి ఓట్లు తీసుకున్నాయి. మళ్ళా వాళ్ళకు ఓట్లేసి మళ్ళా మనం మోసపోదామా, లేకపోతే ఆ ఓటుతోటే వాళ్ళకు సురుకు పెడదామా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలన్నా చెల్లెళ్ళారా, అక్కలారా, తల్లులారా, రైతులారా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు చెప్పిన ఏమీ లేకున్నా మళ్ళా మనం వాళ్ళకు ఓట్లేస్తే మనం లాపరవాయితాం. ఏమి చేయకున్నా ఓట్లేసిర్రు అన్న లాపరవాయితాం. మనం వాళ్ళు మళ్ళీ కానరు.
కాబట్టి ఈ ఎన్నికల్లోనే మనం బిగించాలి. ఈ ఎన్నికల్లో ఒకసారి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెబితే వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు, లేకపోతే మనల్ని మొత్తంకే కానరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. మీరు ఒకవేళ ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేయండి, బాజిరెడ్డి అన్నని గెలిపియండి ఎంపీగా, తప్పకుండా మేమిద్దరం కలిసి వాళ్ళు చెప్పిన 4,000 పెన్షన్ కావచ్చు, వాళ్ళు చెప్పిన తులం బంగారం కావచ్చు, వాళ్ళు చెప్పిన 2,500 ఆడబిడ్డలకు ఇచ్చుడు కావచ్చు, వాళ్ళు చెప్పిన 2 లక్షల రుణమాఫీ కావచ్చు, వాళ్ళు చెప్పిన 15,000 రైతు బంధు కావచ్చు, వాళ్ళు చెప్పిన 500 రూపాయల క్వింటాల్కు వడ్లకు కావచ్చు, ఇవన్నీ కూడా పోరాటం చేస్తాం మీ పక్షాన. ఇవన్నీ ఇచ్చేదానిక వదలం, మేమిద్దరం కలిసి పోరాటం చేస్తాం మీ పక్షాన నేను మనవి చేస్తాము. కోటేయాలి, ఒక్కసారి నా పచ్చళ్ళని కూడా గ్రామ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు, మన ప్రాంతానికి స్థిరపరచుడు, మన ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినాడు, కార్యక్రమాలు ఈ పచ్చళ్ళ గ్రామంలో ఈ నియోజకవర్గంలో చేసినాడు. సామాన్య జనానికి అందుబాటులో ఉండే వ్యక్తి, నిజామాబాద్లోనే ఉంటాడు, ఏ రాత్రి పోయినా ఏ పొద్దున పోయినా కలుస్తాడు ప్రజల్ని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటాడు, పనులు చేసి పెడతాడు. అటువంటి నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, ఈ గ్రామ వీడీసీ సభ్యులు కొందరు, ఈ బోకస్ అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు, నేను మనం ముగ్గురం కలిసి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోదాం, పోయి పేపర్లు చూపిద్దాం, చూపించి సార్ మరి పేపర్లు మీరు ఇచ్చిన పేపర్లు జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ పేపర్లు ఇవి ఉట్టివా బోకస్వా లేకపోతే నిజమేనా అని అడుగుదాం. ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు ఇది బోకస్వి అన్నాడు అనుకో, నేను అక్కడికక్కడే రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాదు ఇవి నేను ఇచ్చినాయి కలెక్టర్ ఇచ్చినాయి ఆర్డర్ కాపీలు అని అన్నాడు అనుకో, మీరేం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఈ పనులని మాత్రం కంటిన్యూ చేపియండి మీ ప్రభుత్వానికి చెప్పి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇటువంటి ప్రచారాలు వద్దు, ప్రజల కోసం మంజూరు చేసిన పనులను ముందుకు తీసుకుపోండి, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం, మిమ్మల్ని కూడా అభినందిస్తాం మేము. కానీ మీకు చెయ్యశాతగాక ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన బోకస్ అంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వరకు మనం చేస్తా ఉన్నా. క్షమించాలి, నేను బాజిరెడ్డి అన్న పేరు పిలిచి మళ్ళీ నేను తీసుకున్న మైకి ఇది అవసరం ఉండే, ఎందుకంటే అంత పుచ్చి ప్రచారాలు చేస్తున్నారన్న అందరి కాబట్టి అన్ని మొత్తం జిల్లాకే సంబంధించిన విషయం కాబట్టి చెప్పవలసి వచ్చింది, క్షమించాలి. ఇప్పుడు బాజిరెడ్డి గారిని ఎవరి దగ్గరికి వస్తున్నా, మా అన్నం దగ్గరికి వస్తున్నా, మా చెల్లెల దగ్గరికి వస్తున్నా, మా తాతల దగ్గరికి వస్తున్నా అనే సంతోషం నాకు చాలా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి నాకు పేగుబంధం, ఒక బిడ్డలాగా కొడుకులాగా తండ్రిలాగా ఉన్నటువంటి సంబంధాలు మనకి. పచ్చన్న కూడా అంటే ఒక మంచి హిస్టరీ ఉన్నటువంటి గ్రామం, నాకు కూడా చాలా ఇష్టం ఈ గ్రామం అంటే. ఫైట్ బాగా చేస్తుంది ఊరితోటి. గ్రామానికి వస్తున్నా అంటే మల్లేష్ ఉంటుండే అడ్డం, ఇప్పుడు నా అంజయ్ ఉంటుండే, ఇప్పుడు నాకు నాగలు ఇచ్చిన అంజయ్ ఊరికి కాపలాగా చెడు కూర్చుంటున్నాడు. కాంగ్రెస్ కూడా రావద్దు ఊరికి, నేను అంజయ్ దగ్గర చాగుతుంటాను. అంజయ్ ఎందుకు రావాలి, ఎటు పోవాలి మరి మేము, ఈ ఊరికి వెళ్ళిపోదు మీరు మేట మీకు వెళ్ళిపోవాలని అంటుండే. లే ఎట్లా పోయినా సంబంధం ఈ ఊరికి రావద్దు అంటుండే. నేనుంటే సురేష్ రెడ్డి తండ్రి ఉండే గోవింద్ రెడ్డి సాబ్, ఆయన ఏమంటుండే గోవర్ధన్ నువ్వు ఉంటే రాస్తా ఊరికి అంటుండే ఆయన, పెద్ద మనిషి. ఇక ఎంత మొండి ఉండే అంటే చెప్పరాకుంటే ఆఖరికి ఎన్నికలే పోతుండే. ఈ ఒకసారి చూసి 2 సార్లు చూసిండు అంజయ్, ఈ 3సారికి నా సీటు పెట్టింది 3 రోజులు నాకంటే ఆ సంబంధం నాకు. సరే ఆ కాలంలో ప్రభుత్వం అనుకూలంగా లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ గ్రామానికి నీళ్లు కావాలి, నీళ్లు కరువు వచ్చినప్పుడు జాన్కంపేట దగ్గర బోరేసి పైప్ లైన్ తెచ్చి ఈ గ్రామ ప్రజలకు అందించుకుంటున్నాను. సబ్ సర్ఫేస్ చెక్ డ్యామ్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఇనాగ్రేషన్ చేసింది, ఇక్కడ శంకుస్థాపన అప్పుడు వచ్చిండే. అదేవిధంగా ఇవాళ చూస్తున్న కొన్ని విషయాలు, చాలా విషయాలు ప్రశాంత్ రెడ్డి నా సోదరుడు చెప్పినారు మీ అందరికీ. ఇంకో విషయం చెప్పాలి మీకు,
పార్లమెంట్ అభ్యర్థి కావడానికి ముఖ్య కారకుడు ప్రశాంత్ రెడ్డి. నేను కావాలని కోరుకోలేదు, నేను ఊహించలేదు కూడా, నేను అసలు ఊహించలేదు. మాకిద్దరికి అవినాభావ సంబంధం చాలా ఉంది మాకు. ఎట్లా అంటే, నేను గతంలో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్ బాబు సన్నిహితంగా ఎట్లా ఉంటుందో సేమ్ సన్నిహితంగా కేసీఆర్ అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో. నేను కూడా బాన్స్వాడ ప్రాంతంలో ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసినారు. వాళ్ళ ఈ రాష్ట్రంలో అందరిలో ఇక్కడ డబ్బులు తెచ్చి నిధులు తెచ్చి రోడ్లు కానీ అసలు ఈ ప్రాంతంలో బాలికొండ నియోజకవర్గంలో ఏమైనా పని మిగిలిందా? లెంకుతో దొరకదు, మాకు లెంకుతో దొరకదు. అలాంటి వ్యక్తిని ఎందుకు చాలా ఇబ్బంది పెట్టిందంటే దానికి కారణం ఒకటే. కారణం ఏంటంటే మా అవ్వలున్నారు, మా అక్కలున్నారు, మా అన్నలు ఉన్నారు. కేసీఆర్ మంచోడు, కొట్లాడ పెట్టిండు, 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వారు మా అందరి తెలంగాణ 2 సార్లు అయిండు. ఓకే, మంచి పని చేసిన ఆయన. మా అవ్వాలంటూ నేను మా పెద్ద కొడుకు నెలకు 2,000 పంపిస్తున్నారు, అట్లే బతున్నాం అని చెప్తున్నాను. ఇవన్నీ బాగానే ఉండే. కానీ పిసిసి అధ్యక్షుడు వ్యక్తి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్కసారి ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చిందంటే కేసీఆర్ ఏం చేసిండో అంతకంటే డబుల్ చేస్తానని చెప్పిన. ఇక ఒక్కొక్కటి చదువు నాకు ఇష్టం లేదు. అవన్నీ చేస్తారేమో 2 సార్లు వేసిన కేసీఆర్కు, ఒకసారి ఇటు కూడా ఏదో కూడా ఉన్నారు. నేను పగ కాదు, దుష్మన్ కాదు. మీరు కేసీఆర్ తిట్టలే కూడా మీరు తిట్టకుండా మాకు పగబట్టకుండా మోసపోయి వాళ్ళకు ఓటేసారు, గద్ద మీద కూర్చున్నారు. 5 నెలలు అవుతుంది. నేను ఒకటి అడుగుతున్నాను, కొన్ని విషయాలు అడుగుతున్నాను. విషయాలు ఏంటంటే, అమ్మాయి ఇప్పుడు ఈ గ్రామంలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. ప్రశాంత్ రెడ్డి ఇవాళ వచ్చినాం, ఇద్దరు చాలామంది ప్రజలు వచ్చారు, అవ్వలు వచ్చారు, అక్కడ వచ్చారు. వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. మేము కూడా రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం అనుకుంటున్నాను. రాని వాళ్ళ సొంత ఊరు ఉంటుంది, వాళ్ళు ఉంటారు. రాని నేను ఒక్కటే అడుగుతున్నా, గతంలో ప్రశాంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మీరు వెలువెడుతున్నారు. ఎందుకంటే ఇంత 100 మంది పెన్షన్ ఇచ్చినా కానీ 5 రాకపోతే వచ్చి వెలువెడుతున్నారు. మాకేది అని మీ భయంకు ఒకసారి ఇస్తమస్తుతున్నాను. ఇవాళ ఇన్ని వేల మందికి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇన్ని వేల మంది రైతులకు, ఇన్ని వేల మంది మా అక్కలకు చెల్లెలకు మోసం చేసిన పార్టీ నాయకులు రేపు వస్తారు. ఎలక్షన్లో వాళ్ళకు ఓట్లు కావాలి. ఇప్పుడు మీరు అడగండి, మీరేమిటి హామీ ఇచ్చారో అవన్నీ ఇప్పుడు ఇవ్వు. ఎలక్షన్లో ఇప్పుడు ఇవ్వు కూడా. ఎలక్షన్లో కూడా వాళ్ళు ఇచ్చారు అనుకో, 2 లక్షల రుణమాఫీ, 4,000 రూపాయలు, తులం బంగారము, చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇవన్నీ ఎలక్షన్లో కూడా ఇవన్నీ చెప్పండి. ఇస్తే నేను విద్యాసం వెళ్ళిపోతాను. రౌడీలాగా, దొంగల్లాగా ప్రజలు పోలీసులు పెట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది. మనం ఎదుర్కోలేము వాళ్ళకు. ఎట్లా ఎదుర్కొంటాం మనం అంటే ఓటు ద్వారా ఎదుర్కోవచ్చు. మనం మంచి సమయం వచ్చింది. మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక మంచి సమయం మనకి ఇచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం బీఆర్ఎస్ పార్టీ కోటేశ్వరకు అప్పుడు భయపడుతున్నారు గుగ్గులాలు. అరే ప్రజలు మాకు వ్యతిరేకమవుతున్నారు, మాకు తర్వాత ఓట్లు వేసేటట్టు లేరు మాకు అనే భయంతో కొన్నెన్నా మళ్ళీ చేసి ప్రయత్నం చేస్తున్నారు. లేదనుకో, మాకు అధికారం ఉంది, మేము చేస్తామని అన్నం మళ్ళీ నమ్మించి మోసం చేసి మీ ఓట్లు వేసినాకో, మాకు ఓట్లు వేసిన ప్రజలు మేమేం చేయకుండా పర్లేదు అంటారు. అది దయచేసి పోగొట్టాలి మీరు. ఇవాళ మరి ఈ ప్రాంతంలో ఎన్ని పనులు చేయలేదు ప్రశాంత్ రెడ్డి. మీ చెర్ల కాలువ రావాలా, కలివిడికి రావాలా, కలివిడి ప్రజలు అడ్డుకున్నారు. ఒకరోజు చెప్పిన ప్రశాంత్ ఒక 2 రోజులు, ఒక రోజు ఆగు, నేను సంజాయిస్తాను చెప్పి రైతులకు సంజాయించిన. పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి చుట్టాను బట్టి. నాకు ఎందుకో నాకు ఈ ప్రాంతం అంటే నాకు ఇష్టం. నాకు నా వాళ్ళు అడ్డుకుంటే నేను నోరు మూసుకొని కూర్చున్నాను అనుకో, గోవన్ ఏం చేసి నాకు ఇచ్చినట్టు ఇప్పుడు అంటున్నారు మీరు నన్ను. అలా అనొద్దనే నేను పూర్తి సహకారం అందిస్తాను. అవునవును చేస్తాం. అది ఇట్లా చేస్తున్నాం మేము. ఇవాళ మీ అందరూ మనం చేస్తున్నాం. చోటాకోరి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను గతంలో ఉంటేనే అరే ఇంతకుముందు గోవన కూడా కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి పార్టీలు అనుకుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిదాకా మంచిదంటే, ఎప్పటిదాకా స్వచ్ఛమైన పార్టీ అంటే రాజశేఖర రెడ్డి బతుకున్న రోజులు ఒరిజినల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన చచ్చిపోయిన చూడు, ఆ పార్టీ ఎప్పుడు చచ్చిపోయింది. అది ఇప్పుడున్న పార్టీ డూప్లికేట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. అది డూప్లికేట్ నాయకులు,
అలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకుంది. వాళ్ళు చూడండి మీరు 6 నెలలు 7 నెలల కింద వర్షాలు బాగా పడ్డాయి, ఇప్పుడైతే వర్షాలు పడ్డాయి, వాగులు బాగా వచ్చినాయి, గోదావరి బాగా వారింది. ఇన్ని జరిగి ఇంత వర్షాలు పడ్డా 6 నెలలకు కరువు వచ్చిందంటే దానికి కారణం ఏంది? ఎవడన్నా లత్కూరుగాడు, ఎవడన్నా జూటా మనిషి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయితే వాతావరణం అనుకూలంగా ఉండదు. మీరు చూసిండు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఎప్పుడు ఇట్లా వచ్చిందా మన కరువు? కరెంటు పోయిందా? రైతుల ధాన్యం కొన్నామా మనం? ఇవన్నీ సాఫీగా నడిచేట్టు ఆయన హృదయం మంచిది కాబట్టి జరిగింది. ఇది హృదయం కల్మషం ఉన్న హృదయం. ఎట్లా మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ను పేగులు మనీ వేసుకుంటాను నేను, బొక్కలకి కొడతా, నీ తాత జాగిరి కొడకండి అంటే ఎట్లా ఉన్నా పోయాడు. నేను మీ అందరి దేవాలి, నేను గెలిస్తే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. నేను ఎంపీ అయితే మేమందరం సచివాలయకి వెళ్తున్నాం. కేసీఆర్ కట్టిన సచివాలయంలో కూర్చొని దొంగలాగా కనకప్పుడు సింహాసనం మన శునకమ్మ కూర్చున్న పెట్టి బంగారు సింహాసనం మీద కుక్క కూర్చున్నాడు. అలా కూర్చొని మమ్మల్ని తిడతాడు. ఆ వ్యక్తిని మేమందరం కలిసిపోయి గల్లా బట్టి బెట నువ్వు ఇచ్చినా కాదు, ఇస్తావా లేదా అడుగుతాను. నేను అడిగే దమ్ము ధైర్యం మాకుంది, నేను చేస్తాను కూడా. దయచేసి మీకోసం పోరాటం చేస్తుంది, మా కోసం కాదు, మీకోసం. ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ, సునీల్ రెడ్డి తిరుగుతున్నాడు, రాకేష్ నువ్వు మా పార్టీకి రా. ఇంత ఆతృత నీకున్నప్పుడు వాని పుస్తా వీని పుచ్చుకొని పోతా అన్నప్పుడు మరి అట్లా ఉండాలా? తులమ్మగారం ఇచ్చేయాలి, వాళ్ళకు వాళ్ళ పెన్షన్ 4,000 ఇచ్చేయాలా, రైతు బంధు ఇచ్చేయాలి 15,000 అని ఆరాటం నీకు ఎందుకు లేదు? మళ్ళీ తినడానికి మోసం చేస్తాను. పోయిన వాళ్ళని అడుగుతున్నాను నేను, నువ్వు ఎందుకోసం పోయినా వేరే పార్టీకి? నీకోసం పోయినావా, ప్రజల కోసం పోయినావా? నీకోసం పోతే పోను, ప్రజల కోసం పోతే నువ్వు అడుగు అక్కడ. అలా వాళ్ళకి ఇచ్చేది మీరు మంచిగా మాకు మమ్మల్ని దంతరని చెప్తారు. అట్లా ఉండాలి. కానీ మోసం చేసే వ్యక్తులు దొరికి వీళ్ళు కూడా చేతులు వస్తే వీళ్ళు కూడా మోసగాలి. ఇవాళ ఇక్కడ బీజేపీలో నేను చెప్తున్నా, ఈ ఊళ్ళో ఉన్న నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు పేరు ఎత్తుకోదలుచుకునే నాకు ఏం చేసిన ముందు 5 ఏళ్ళ కింద బీజేపీ అని చెప్పి అనాలే. ఇప్పుడు చైర్మన్ ఏంటో ఇక మళ్ళీ వస్తుంది, మా ఊరికి మీట్ పెడతారు. అడుగురు మీరు, తెలుసు ఆ విషయం. ఆ చరిత్ర మాజీ నక్సలైటు అందరిని బెదిరించిండు, పసుపోడు అన్నాడు, పసుపు పడిపోయాడు, నామినేషన్ వేసిండు. వాడు అటు ఈ మనిషికి ఇట్లా భాగవతం డ్రామాలు బాగా ఆడుతుంది. మేము ఆడండి ముక్కు చుట్టి పోయే వ్యక్తులండి. రేపు వస్తున్న ఊళ్ళకు అడుగుండి, నువ్వు రాష్ట్ర రైతు అధ్యక్షుడు, రైతులకు ఏం చేసి చెప్పండి. రైతులకి కరెంట్ ఇచ్చినాను, రైతుల మద్దతు ధర ఇచ్చినాను, క్వింటాలకు బోనస్ ఇచ్చిన 500 రూపాయలు, రైతు బంధు ఇచ్చినాను, రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చినాను. ఇవ్వనోడివి రావడానికి నీకు ఆస్కారం లేదు, ప్రజలకు ముఖం చూపించే ఆస్కారం లేదు. ముఖం చూపించాలి, గర్వంగా రాలి ఊరికంటే అవన్నీ ఇచ్చిన మీరు చెప్పాలి. మీరు చెప్పే ధైర్యం మీకు రాదా? ఎందుకు భయపడతారు? మీరు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు ఎందుకు ధైర్యం ఉండదు మీకు? అడగాలి మీరు ఎవరన్నా. ఇవన్నీ ఇచ్చిరా నువ్వు అడగడానికి ఓట్లాడాలి, మీ ఊరికి అసలు రా. కానీ ఓట్లాడడానికి వస్తే ఇవన్నీ ఇచ్చినాకనే నువ్వు రా, అప్పుడు రావద్దు చెప్పండి. జై తెలంగాణ, బాజిరెడ్డి నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, పవన్ నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. గౌడేడి గౌడు వెనక గౌడేడి గౌడు ముందర